తెలంగాణ భూభాగానికి వచ్చి నాగార్జున సాగర్ను స్వాధీనం చేసుకున్న అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది. డ్యాంపై ఏపీ సర్కార్ దురాక్రమణకు పాల్పడి 3 నెలలు గడుస్తున్నా రేవంత్ ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించలేదు. ఏపీ స్వాధీనం చేసుకున్న డ్యాం భూభాగాన్ని తిరిగి తెలంగాణకు స్వాధీనం చేయాలన్న డిమాండ్ను కేంద్రం ముందు పెట్టడం లేదు. అందుకు విరుద్ధంగా డ్యాంతో పాటు పలు అవుట్లెట్లను కూడా కేంద్రానికి దారాదత్తం చేసేందుకు సిద్ధపడింది. నాగార్జున సాగర్ డ్యాం మెయింటెనెన్స్ పనులపై ఏపీ సర్కార్ మళ్లీ కొత్త బెలుక పెట్టింది. తమ వైపు డ్యాంకు సంబంధించి మరమ్మత్తు పనులు తామే చేసుకుంటామని తేల్చి చెప్పింది. ఎందుకు అనుమతివ్వాలని కోరుతూ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ కు లేఖ రాసింది. రాష్ట్ర విభజన సమయంలో జరిగిన తాత్కాలిక ఒప్పందం మేరకు నాగార్జున సాగర్ డ్యాం నిర్వహణను తెలంగాణ, శ్రీశైలం డ్యాం నిర్వహణ మెయింటెనెన్స్ ను ఏపీ సర్కార్ చూడాల్సి ఉన్నది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం గతంలోనే 20 కోట్లతో నాగార్జున సాగర్ డ్యాంలు మరమ్మతులు చేపట్టింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏపీ సర్కార్ అక్రమంగా సాగర్ డ్యాం వద్ద సాయుధ బలగాలను మోహరించిన సంగతి తెలిసింది. ఆ సమయంలో డ్యాంను తన ఆధీనంలోకి తీసుకున్న కేఆర్ఎంబీ ఏమైనా మరమ్మతులు చేయాలంటే తమ అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబీ అనుమతితో మరమ్మతు పనులను పునఃప్రారంభించింది. అయితే దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఏపీ తాజాగా మరో మెలిక పెట్టింది. ఏపీ భూభాగంలో ఉన్న డ్యాంకు మరమ్మతులు, మెయింటెనెన్స్ పనులను తామే చేసుకుంటామని కేఆర్ఎంబీకి లేఖ రాసింది. 13 గేట్లను, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ ని మార్చి 1 నుంచి ఆపరేట్ చేసేందుకు తమ ఇంజనీర్లను, సహాయక సిబ్బందిని అనుమతించాలని, ఆ మేరకు సిఆర్పీఎఫ్ కు ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేసింది. ఈ డిమాండ్ తో కంగుతిన్న కేఆర్ఎంబీ అధికారులు త్వరలో త్రిసభ్య కమిటీ సమావేశాన్ని నిర్వహించి అప్పుడే ఓ నిర్ణయం తీసుకోవాలని యోచిస్తున్నట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమితులైన ప్రశాంత్ జీవన్ పాటిల్ సెక్రటేరియట్ల బాధ్యతలను స్వీకరించారు. ఆయనకు ఈఎన్సీ జనరల్ అనిల్ కుమార్, గజ్వెల్ ఈఎన్సీ హరిరామ్, ఈఎన్సీ నాగేందర్రావు, డిప్యూటీ ఈఎన్సీ శ్రీనివాస్ తదితరులు పుష్పగుచ్చాలను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. నాగార్జున సాగర్ డ్యాంను స్వాధీనం చేసుకునే అంశంపై తెలంగాణ సర్కార్ పూర్తిగా గాలికి వదిలేసింది. డ్యాంపై ఏపీ సర్కార్ దురాక్రమణకు పాల్పడి 3 నెలలు గడుస్తూ ఉన్నా రేవంత్ ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించలేదు. ఏపీ స్వాధీనం చేసుకున్న డ్యాం భూభాగాన్ని తిరిగి తెలంగాణకు స్వాధీనం చేయాలని డిమాండ్ను కేంద్రం ముందు పెట్టడం లేదు. అందుకు విరుద్ధంగా డ్యాంతో పాటు పలు అవుట్లెట్లను కూడా కేంద్రానికి అప్పచెప్పేందుకు సిద్ధపడింది. తెలంగాణ వాదులు, ఇంజనీర్ల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో వెనక్కి తగ్గి ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేది లేదని స్పష్టం చేసింది. కానీ ఏపీ స్వాధీనం చేసుకున్న కుడి కాల్వ గేట్లను తిరిగి స్వాధీనం చేసుకునే దిశగా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టలేదు.